ప్రస్తుతము 90% ఫామ్లలో కనిపించేటువంటి సమస్య కిడ్నీ స్వెల్లింగ్. ఈ కిడ్నీ స్వెల్లింగ్నే నెఫ్రైటిస్ అని కూడా అంటాము. ఈ కిడ్నీ స్వెల్లింగ్ రావడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ వాటర్ ఇంటేక్ అనేది తక్కువగా తీసుకోవడం, వాటర్ ఇంటేక్ పూర్తిగా పడిపోవడం, వాతావరణ మార్పుల వల్ల షెడ్లో ఉన్నటువంటి వాటర్ అనేది కూల్గా ఉండడం వల్ల వాటర్ ఇంటేక్ లెవెల్ అనేది పడిపోవడం వల్ల బర్డ్ అనేది డిహైడ్రేషన్ అయిపోయి కిడ్నీ స్వెల్లింగ్కి దారితీస్తుంది. ఇచ్చేటువంటి వాటర్ లాంగ్ టైం స్టోరేజ్ పెట్టడం వల్ల అవి ఎక్కువగా కూలింగ్ ఉండడం వల్ల బర్డ్స్లో వాటర్ ఇంటేక్ అనేది కంప్లీట్గా పడిపోతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవి ఈకోలై కానీ సాల్మోనెల్లా, స్టెఫలోకోకస్ వంటి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కిడ్నీలు అనేది కంప్లీట్గా డ్యామేజ్ అనేది జరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ కిడ్నీస్ అనేది డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కిడ్నీస్ అనేది డ్యామేజ్ అవుతుంది. యాంటీబయాటిక్స్ అనేది ఓవర్గా వాడినప్పుడు కూడా ఈ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుంది. వీటితో పాటు మేనేజ్మెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కిడ్నీ డ్యామేజ్కి కారణాలు.